పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తూ ఉన్న భారీ వర్షాలకు చింతోని గుంపు మినీ జలపాతం పరవళ్లు తొక్కుతోంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం చింతోని గుంపు జలపాతం అందాలను చూసేందుకు ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. బయ్యారం పెద్ద గుట్టలు మొత్తం అందంగా మబ్బులు కప్పేసుకున్నాయి. గతంలో ఈ జలపాతం వద్ద ప్రమాదాలు జరిగిన పరిస్థితులున్నాయి. ప్రస్తుతం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు గట్టిగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రహదారులన్నీ జలమయమయ్యాయి. రోడ్లపైకి వరద నీరు చేరటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మనుగూరులో పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నీట మునిగిన ఏరియాలో అధికారులు పర్యటించి సహాయక చర్యలు చేపట్టారు. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాలలో వరద నీరు చేరటంతో 200 మంది విద్యార్థినులు ప్రభుత్వ జూనియర్ కళాశాల వసతి గృహానికి తరలించారు. మనుగూరు సింగరేణి ఏరియా ఉపరితల బొగ్గు గనుల్లో నీరు చేరటంతో బొగ్గు ఉత్పత్తికి మట్టి తవ్వకాలకు అంతరాయం ఏర్పడింది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా గత 2 రోజులుగా కురుస్తూ ఉన్న భారీ వర్షాలకు చెరువులు వాగులు నిండి జలకళను సంతరించుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రహదారులపై వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలకు రైతులు సాగు చేస్తున్న పంట పొలాల్లో వరద నీరు నిలిచిపోయింది. పత్తి వరి పంట పొలాల్లో నిలిచిన నీటిని బయటకు పంపేందుకు రైతులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరో 2 రోజులు వర్షాలు ఇలానే ఉంటే నీరు నిలిచి పత్తి పంట దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం సిరసవాడ గ్రామంలో దుందుబి వాగు పొంగి పొర్లుతోంది. వారం రోజుల నుంచి కురుస్తూ ఉన్న వర్షాలకు వాగులు వంకలు పారుతూ ఉండటంతో పాటు దుందుబి వాగు జలకళను సంతరించుకుంది. వరద నీరు రోడ్డుపై ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరదలు వచ్చినప్పుడు ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కోవాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా ఇదే పరిస్థితి పునరావృతం అవుతూనే ఉన్న బ్రిడ్జి ఏర్పాట్లకు పాలకులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే బ్రిడ్జి నిర్మించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. జలాశయం 1వ గేటు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. జురాల జలాశయం నుంచి 1,0698 క్యూసెక్కులు, సుంకేసుల జలాశయం నుంచి 39,411 క్యూసెక్కుల నీరు జలాశయానికి వచ్చి చేరుతోంది. అవుట్ఫ్లో 94,709 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 883.80 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 208.72 టీఎంసీలకు చేరింది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. కృష్ణానది పరివాహక ప్రాంతమైన పశ్చిమ కనుమలలో మరొకసారి భారీ వర్షాలు కురవడంతో కృష్ణానదికి వరద పోటెత్తింది. శ్రీశైలం డ్యాం క్రస్ట్ గేట్లు ద్వారా నీటిని విడుదల చేయడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మరోసారి భారీ వరద వచ్చి చేరుతోంది.
ఇన్ఫ్లో 94,709 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ఫ్లో 7,531 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 571 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 261.59 టీఎంసీలకు చేరింది. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. మహబూబ్నగర్ జిల్లాలో జూరాలకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ నుంచి 92,000 క్యూసెక్కుల వరద నీరు వస్తూ ఉండటంతో ప్రాజెక్టు 12 గేట్లను ఎత్తి 107,051 క్యూసెక్కుల నీటిని దిగువకున్న శ్రీశైలం ప్రాజెక్టుకు అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 318 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 5.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 8.790 టీఎంసీలకు చేరింది. ఎగువ దిగువ జల విద్యుత్ కేంద్రాలలో 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.